Hello guys, welcome back to my YouTube channel. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. సో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం పోర్షే GT3 RS పైన అయితే రివ్యూ ఇవ్వబోతున్నాం. సో చాలామంది జర్మన్ ఫ్యాన్స్ ఉండే ఉంటారు, లైక్ పోర్షే, BMW, ఆడి, జర్మన్ కార్స్, మర్సిడీస్ ఇట్లాంటి కార్స్ పైన రివ్యూ కాదు, కార్ మోడ్స్ పైన రివ్యూ. సో GTA 5లో ఆ కార్ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, లైక్ దాన్ని ఎట్లా రన్ చేయాలి, అండ్ దాని మోడ్ ఎట్లుంటుంది, లైక్ ఎవ్రీథింగ్, హ్యాండిలింగ్, పర్ఫార్మెన్స్ అండ్ లుక్స్ వైజ్ ఎవ్రీథింగ్ కానీ అయితే నేను రివ్యూ ఇస్తాను గైస్. సో మీకు కూడా తెలుస్తుంది డౌన్లోడ్ చేసుకోవాలి వద్దా అని. ఈవెన్ మీకు ఒకవేళ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఆడాలో తెలియకపోతే కింద అయితే కామెంట్ చేయండి, నేను చెప్తా ఎట్లా డౌన్లోడ్ చేయాలో అని. సో ఫస్ట్ అయితే మనం లాస్ ఏంజలస్ కస్టమ్స్కి అయితే పోదాం. అక్కడనైతే పోర్షే GT3 RS రివ్యూ అయితే చేద్దాం. ఇవాళ గేమ్లోనైతే మొత్తం కేకలు అరుపులు అయితే మీకు వినిపిస్తుండొచ్చు. నేనే అదే మోడ్ చేసిన, లైక్ ఏదో ఆన్ చేసిన, లైక్ అందరూ కొట్టుకొని చావాలని ఒకటి ఉంటుంది. ముంగనైతే ఒక స్క్రాచ్ పడ్డది, నథింగ్స్ టు వరీ. అయితే లైక్ ఎవ్రీవన్ నీడ్స్ టు ఫైట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నాకు అది గుర్తుకొస్తలే ఇప్పుడు, అదైతే ఆన్ చేసిన, అందుకే మీకు కేకలు అరుపులు అన్నీ వినిపిస్తున్నాయి. సో లాస్ ఏంజలస్ కస్టమ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వచ్చేసినాం. ఎప్పుడైతే మనం పోర్షే GT3 RS అయితే స్పాన్ చేద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, ఎక్కువ మందికి తెలిసి ఉండదు, లైక్ తెలిసినా కూడా ఒకసారి అయితే కిందనైతే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకైతే చెప్తున్నా, మనకి ఇప్పుడు ఏమైనా మోడ్ మనం గేమ్లో ఇన్స్టాల్ చేయాలనుకున్నా, లైక్ మనకి మెన్యూ మోడ్ అండ్ స్క్రిప్ట్ హుక్వి అండ్ ఇంకా CC+ ఏదో గ్రాఫిక్స్ మోడ్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని ఫైల్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అవి ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఇట్లా అవుట్సైడ్ ఆఫ్ ది గేమ్ కార్స్ అయితే మనం గేమ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ మన పోర్షే GT3 RS. ఏంది సామ్సంగ్ పార్లు వచ్చిందని అంటారా? సో ఇదైతే డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళి వచ్చింది అన్నట్టు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం పెట్టిపోయాలి. ఇప్పుడు మనం పెట్టిస్తాం లాస్ ఏంజలస్ కస్టమ్స్లో. సో ముందుగా అయితే లాస్ ఏంజలస్ కస్టమ్స్లోకి అయితే పోదాం. What brings you in today? సో ఇక్కడైతే ఆర్మర్ 100%, రేస్ బ్రేక్స్, ఇంజన్ లెవెల్ 4, ఆర్కే ఉంది కదా ఫ్రెండ్స్. ఇదే మనకి ఫుల్ బాడీ కిట్ అన్నట్టు, ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అన్నీ వస్తాయి ఇక ఆర్కే ఎగ్జిస్టెన్స్లోనే. అది నీకు కూడా వస్తలేదు. ఇదేమో జిరాన్ లైట్స్ అయితే వద్దు, హెడ్ లైట్స్, నియాన్ లేఅవుట్, ఫ్రంట్ బ్యాక్. నియాన్ కలర్ అయితే బ్లాక్ లైట్ పెడదాం. అండ్ ప్లేట్ బ్లాక్, డిస్ప్లే కార్బన్ బ్లాక్ అయితే పెడదాం ఫ్రెండ్స్, బాగుంటుంది కార్బన్ బ్లాక్ అయితే, చూడండి. ఇంకేదైనా కలర్ ట్రై చేయాలంటే కిందనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏదైనా పోర్షే GT3 వీడియో చేస్తే ఆ కలర్ అయితే పక్కా పెడదాం. సస్పెన్షన్, కాంపిటీషన్, ట్రాన్స్మిషన్, రేసు, టర్బో ఉండాలి పక్కా. వీల్స్ అయితే ఏం చేంజ్ అవుతూ, వీల్స్ ఇవే బాగున్నాయి ఫ్రెండ్స్, అందుకే వీల్స్ అయితే చేంజ్ చేయట్లేదు. అండ్ టింట్ కూడా వద్దు, ఇంతే ఫ్రెండ్స్. సో ఇదంతా ఇన్ గేమ్ అప్గ్రేడ్ ఫ్రెండ్స్. మనకి ఇట్లా బయట కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లైక్ ఉన్న స్పీడ్ని పెంచి, ఇదే కానీ 1000 స్పీడ్ కూడా 1000 km/h కూడా పోయేటట్టు చేయవచ్చు. లైక్ క్రేజీ ఉంటుంది అట్లా కూడా. బట్ ఇంకేం మనం మొత్తం రా పవర్ని అయితే చూద్దాం. ఫుల్ ట్యూన్డ్ అన్నట్టు ఇది ఇప్పుడు అయితే మన ఇన్ గేమ్లో. అదే మనకు బయట అంటేనేమో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనుకుంటా మ్యాపింగ్స్ అవన్నీ ఉంటాయి. ఇది గేమ్ కాబట్టి మనకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అనేది ఉంటాయి. ఇప్పుడైతే మనం లెవెల్ 4లో ఉన్నాం. సో స్టేజ్ 4 అన్నట్టు. సో
ముందుగానైతే ఒక హైవే పైకి అయితే పోదాం ఫ్రెండ్స్. అడిగి వెనకనైతే టాప్ స్పీడ్ టెస్ట్ మీకు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ లుక్ అనేది చూపిస్తా. హైవే పైకి అయితే వచ్చేసినాం. ఎట్లా చేసాం హైవే పైకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనం టాప్ స్పీడ్ అయితే టేస్ట్ చేద్దాం. సో ముందుగా అయితే మీకు ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయితే చూపిస్తా. దాని తర్వాత అయితే టాప్ స్పీడ్ టేస్ట్ చేద్దాం. సో పక్కకైతే ఆపుకుందాం. ఫస్ట్ పక్కకు ఆపుకొని ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ అండ్ మోడల్ ఎట్లుంది డీటెయిలింగ్ మొత్తం అయితే చూపిస్తా. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన అవుట్ సైడ్ లుక్ అన్నట్టు ఎక్స్టీరియర్. అండ్ అలోస్ అయితే 60 ఉన్నాయి అసలు. అండ్ స్పాయిలర్ 260. ఎవ్రీథింగ్ లుక్ గుడ్ అన్నట్టు. వేరే ఉంది కార్ అయితే. లోపలనైతే చూద్దాం ఎట్లుందో. లోపల కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. మరీ అంత లేదు, అంత రియలిస్టిక్గా ఏం లేదు. లిటిల్ బిట్ ఓకే. ఫ్రాంక్లిన్ అయితే పడతలేడు అసలు కార్లో. కార్లు చూడండి స్టీరింగ్ పైకి వచ్చేసినాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా సీట్స్ లేవు. నేనైతే ఆన్ చేసినాం. సో బ్యాక్ సైడ్ అయితే సీట్స్ లేవన్నమాట. వెనకనైతే ఎవరు కూర్చోరాదు. కూర్చుంటే ఇద్దరే. ఆయన ఇద్దరు పోతాం అనుకోలే, మనం ఒక్కరమే. ప్రతిసారి ఒక్కరమే పోతాం. సో 2 సీట్లు కావాలి మనకి. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఎనేబుల్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ మోడ్ కూడా ఎట్లా డౌన్లోడ్ చేయాలో, లైక్ దీన్ని ఎట్లా వాడాలో, దీనివల్ల యూజ్ ఏందో తెలియాలంటే కిందనైతే కామెంట్ చేయండి. నేనైతే ఈ మోడ్ కూడా ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి దానిపైన కూడా ఒక వీడియో చేస్తా. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే అందరికి ఐడియా ఉంటుంది. లైక్ గేర్స్ అనేవన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. అంటే ఇప్పటిదాకానేమో ఆటోమేటిక్లో ఉండే. సో ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట. సో మనం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో సెకండ్ గేర్లో, థర్డ్ గేర్లో, ఫోర్త్ గేర్లో 5 RPMs వరకు అయితే రీచ్ చేయొచ్చు. ఇంజన్ సౌండ్ అండ్ ఎవ్రీథింగ్ రా పవర్ అయితే అన్లీష్ చేయొచ్చు అన్నట్టు. టూ 38 అయితే పోయింది థర్డ్ గేర్లో. మ్యాక్స్ నేను చూసింది అయితే. ఫోర్త్ గేర్లో మీరైతే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ గేర్లో ఎంత స్పీడ్ పోయిందో అనేది. ఫోర్త్లో 303 టాప్ స్పీడ్ అయితే. 50 హైవే అనేది మంచి లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే టెస్ట్ చేయడానికి వస్తలేదు. ఫస్ట్ హై స్పీడ్. శాండీ షోర్ సైడ్ ఇంకో హైవే ఉంటుంది, అటు సైడ్ అయితే పోదాం. అక్కడైతే వేరే ఉంటుంది టెస్ట్ చేయడానికి. లైక్ రోడ్ అయితే ఇట్లా కర్వ్స్ అవి ఏమి ఉండవు. సో ఇక్కడైతే నేను ట్రై చేస్తున్నాను టాప్ స్పీడ్ హిట్ చేయడానికి. బట్ ఇక్కడైతే వీలైతే లేదు. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంతకుముందు అయితే ఫోర్త్ గేర్లోనే 303 పోయింది. సో మనమైతే శాండీ షోర్స్ హైవే పైకి అయితే పోదాం ఫ్రెండ్స్. అడిగి వెనకనైతే చూద్దాం. అండ్ ఒకసారి కిందనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ వాయిస్ ఓవర్ ఎట్లుంది, ఆయన వాయిస్, ఆయన స్లాంగ్. మనమైతే శాండీ షోర్స్ హైవే పైకి అయితే రూట్ మ్యాప్ అయితే పెట్టుకుందాం ఒకసారి. ఇక్కడికి వచ్చేసి సో ఇదే ఫ్రెండ్స్ ఆ రూట్ మ్యాప్ అయితే. అదే శాండీ షోర్స్కి వెళ్ళే దారి హైవే. సో అదైతే మొత్తం స్ట్రీట్ ఉంటుంది అండ్ లిటిల్ బిట్ చిన్న చిన్న కర్వ్స్ ఉంటాయి. సో మనమైతే టాప్ స్పీడ్ కాదు, మొత్తం కార్లు ఉన్న పవర్ అండ్ పోయేదానికన్నా కార్ ఇప్పుడు 300 పోతుంది. 310 కూడా ట్రై చేయొచ్చు. లైక్ స్లోప్స్ ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్.
వచ్చేసాం హైవే పైకి అయితే. అండ్ 5th గేర్లో 331. నేను చూసిన టాప్ స్పీడ్ అయితే 332 అనుకుంటా. కిందనైతే కామెంట్ చేయండి టాప్ స్పీడ్ ఎంతనో. 333, 4. దీనికైతే మొత్తం వచ్చేసి 9 గేర్స్ ఉన్నాయి. బట్ 339 ఇంగ్లీషన్ అయితే టాప్ స్పీడ్. అప్రాక్స్ 339 స్ట్రక్లో కూడా పోతుంది. అంటే 350 వేసుకున్నాం టాప్ స్పీడ్. 320 మనకి రియల్ లైఫ్లో అయితే 290, 300 అట్లా పోతుంది. పోర్షే GT3 RS అయితే ఇన్ గేమ్లో అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. 30 కిలోమీటర్స్ అయిపోయింది ఇంకా. సో ఒకసారి ఆపుకొని మళ్ళీ టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి. ఎందులో అంత టచ్ అయింది ఫ్రెండ్. సో హ్యాండ్లింగ్ వచ్చేసి కూడా వేరే ఉంది, పర్ఫెక్ట్ ఉంది హ్యాండ్లింగ్ కూడా. చూడండి మీకే తెలుస్తుంది కదా. ఇంతేలైతే మంటలు వస్తున్నాయి. ఏంది ఇది? ఓరి అమ్మ. సో నాకు తెలిసితే ఇంజన్ అయితే ఓవర్ హీట్ అయినట్టుంది, అందుకే మంటలు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియోని అయితే నచ్చితే కనుక లైక్ చేసుకోండి. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా చేయడానికి ట్రై చేస్తాను నేను. అది తెలిసి దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, దట్స్ లిటిల్ బిట్ నర్వస్ ఉన్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేది వింటున్నారంటే లాస్ట్ వరకు చూసే ఉంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్, లవ్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ అయితే హిట్ చేసుకోండి. అండ్ కామెంట్లో అయితే చెప్పండి, తెలియజేయండి లైక్ ఎట్లా ఉంది వీడియో, ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, అన్న వాయిస్ ఎట్లుంది, వాయిస్ ఓవర్ ఎట్లుంది, అండ్ ఎవ్రీథింగ్ కిందనైతే కామెంట్లో అయితే చెప్పండి ఒకసారి.